శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఎంజి రామచంద్రన్ గారి పేరు రామచంద్రుడు, రెండు అవతారాలు ఒకే అవతారంలో ఉన్న రామచంద్రుడు గారు. లంకలో పుట్టారు కాబట్టి ఆయనకి రామచంద్రుడు అని పేరు పెట్టి ఉండొచ్చు. ఎంచేతంటే రామాయణానికి రాముడికి లంకకి సంబంధం ఉంది కాబట్టి. కానీ ఆయన ఒరిజినల్గా ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడి పాత్ర కూడా, ఈ త్రేతాయుగంలో రామచంద్రుడి పాత్ర, ద్వాపరయుగంలో కృష్ణ పాత్ర కూడా రామచంద్ర గారు పోషించారు ఇందులో. ఎలాగంటే సినిమా రంగానికి వచ్చారు కాబట్టి ఆయన సినిమాలో ఆయనకు ఒక కొన్ని ప్రత్యేక ఈ కొంతకాలం అయిన తర్వాత, హీరో అయిన తర్వాత తను డైరెక్ట్ చేసి సూపర్ హిట్ డైరెక్టర్ అనిపించుకుని ఎలా తీశారో కూడా టెక్నాలజీని ఆ రోజునే ఎంజీఆర్ గారు లోకం చుట్టూ వీడు ఎలా తీశారనే ఇదితోటి ఆశ్చర్యపోయిన సంఘటనలు ఉన్నాయి అప్పట్లో. తర్వాత కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడంలో కూడా ఆయన చాలా ఇది. తర్వాత ఎంజీఆర్ గారి మానవతా హృదయం ఎక్కువ. ఎప్పుడు కూడా అధికారులు కూడా చాలా వాళ్ళకి ఏదైనా అవసరాలు ఉంటే కూడా తీర్చేవారంట ఆయన. అంటే పేదవాళ్ళకే కాదు. ఏమండి, ఒక ఇన్సిడెంట్ ఉన్న తర్వాత చెప్తాను. ఇది వచ్చిన తర్వాత ఈయన శ్రీకృష్ణుడు అని ఎందుకన్నానంటే, హీరోయిన్లు అందరూ ఆయన దీంట్లోనే ఉండాలి, కంట్రోల్లోనే, కాంట్రాక్ట్లోనే ఉండాలి ఎప్పుడు. సినిమా ఇండస్ట్రీకి వచ్చిన ఏ హీరోయిన్లు అయినా సరే వాళ్ళకి ఆయన రక్షకుడు. సినిమా ఇండస్ట్రీలో ఏ ప్రాబ్లం వచ్చినా, ఏ ఇష్యూ వచ్చినా ఆయనే సాల్వ్ చేస్తాడు. నెంబర్ 1. వచ్చిన తర్వాత ఆ హీరోయిన్స్ తోటి కాంట్రాక్ట్ రాయించుకుంటాడు ఆయన. ఎందుకంటే ఆయన రాజకీయంలో కూడా యాక్టివ్. ద్రవిడ మినిట్ల కంటే 60s నుంచి, ఆయన 62 నుంచి రాజకీయంలో యాక్టివ్. అంచేత తనకు అనుకూలంగా డేట్స్ ఇచ్చే హీరోయిన్ని ఆయన కాంట్రాక్ట్లో పెట్టుకోవడానికి, అలా హీరోయిన్స్ని తన కంట్రోల్లో పెట్టుకుంటాడు ఆయన. ఆ మిగతా విషయాల గురించి మనం మాట్లాడక్కర్లా. ఏమండి, అది ఎవరి ఇది ఉంటే వాళ్ళు చూసుకుంటారు. అలాగా అందరితోటి కాంట్రాక్ట్లు రాయించుకుని ఉంటాడు ఆయన. అలాగా బిగినింగ్లో ఆయనకి ఎక్కువగా సినిమాలు చేసిన హీరోయిన్ ఎవరు? బి సరోజ. 26 పిక్చర్లో హీరోయిన్ ఆవిడ. సరోజాదేవి గారు. ఆవిడని క్రాస్ చేసింది జయలలిత గారు. జయలలిత గారు క్రాస్ చేశారు. జయలలిత గారు 28 సినిమాల్లో హీరోయిన్గా చేశారు ఆవిడ. ఒక 2 సినిమాలు ఎక్కువైనా కూడా అనుబంధం కూడా ఎక్కువే. జయలలిత గారికి అంటే ఎర్లీగా పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది ఆవిడ, శ్రీ బి సరోజ్ గారు. కానీ జయలలిత గారు అలా కాదు. ఆవిడకి చాలా ఇది ఉంది కాబట్టి ఈయన ఎంజీఆర్ గారితో ఉండాల్సి వచ్చింది. ఎందుకంటే ఈయనకి జయలలిత గారు మెట్రికులేషన్లో ఫస్ట్ క్లాస్ వచ్చారు, స్టేట్ ఫస్ట్ వచ్చారు. ఇంగ్లీష్ బాగా మాట్లాడతారు. ఇది గ్రహించారు ఎంజీఆర్ గారు. తను సెంట్రల్ గవర్నమెంట్తో ఏం డీల్ చేయాల్సి వచ్చినా ఇంగ్లీష్లో డీల్ చేయాలి, అది అందరికీ తెలిసిన విషయమే. అప్పుడు గవర్నమెంట్ ఇందిరాగాంధీ గారు. ఇందిరాగాంధీతో కాన్వర్సేషన్ ఏదైనా చేయాలన్నా, లెటర్స్ రాయాలన్నా, తన సంక్షేమ పథకాలకి ఫండ్స్ కావాలన్నా కూడా ఇందిరాగాంధీ సెంట్రల్ గవర్నమెంట్ అడగాలంటే తనకి, అంటే చాలామంది ఉంటారు, బ్యూరోక్రాట్స్ చాలామంది ఉంటారు, కానీ తన పర్సనల్గా తన అభిప్రాయాలు చెప్పే మనిషి ఒకరు కావాలనుకున్నారు ఆయన. ఆవిడ లాంగ్వేజ్ ఎక్కువ ఇంగ్లీష్ బాగా మాట్లాడుతుంది. కాన్వర్సేషన్ కోసం ఆవిడ తను పర్సనల్గా చెప్పే విషయాలు ఏ బ్యూరోక్రాట్స్తోనో లేకపోతే ఇంగ్లీష్ వచ్చిన మినిస్టర్స్తో చెప్పడం ఆయనకి ఇష్టం లేదు. తన కంట్రోల్లో ఉండాలని చెప్పి, ప్రతి విషయం తన దీంట్లో ఉండాలని చెప్పి జయలలిత గారిని ఎంకరేజ్ చేశారు. ఒక విషయం ఏమండి, ప్రచారానికి పెట్టడానికి కారణం ఏంటంటే, కరుణానిధి గారు వ్యతిరేక ప్రచారం మొదలుపెట్టాడు ఆయన. ఇది ఏఐడిఎంకే పార్టీ మరో కాంగ్రెస్కి ఇది కలిసిపోయి వాళ్ళ తొత్తుగా మారిపోయింది ఏఐడిఎంకే, ఇది రీజనల్ పార్టీ లాగా లేదని చెప్పి ఒకటి. ఇంకోసారి ఏమో ఎల్టీటీఈకి సపోర్ట్ చేస్తున్నారు ఈయన అని, ఇలా వేరే వేరే ప్రచారాలు చేస్తున్నారు. ఈయనకి తన ఒకే తల్లి కడుపులో పుట్టిన వాళ్ళ అభిప్రాయం ఎంజీఆర్ గారికి. కరుణానిధి గారు ఏం చేసినా తన నోటితో ఏం చెప్పడానికి ఆయనకి ఇష్టం లేదు. ప్రచారంలో వ్యతిరేక పదాలు ఎవరి మీదన్నా ఊరికి నిందారోపణ చేయటం ఎంజీఆర్ గారికి ఇష్టం లేదు. అప్పుడు ఏం చేశారంటే ఈయన, దీన్ని ఎదుర్కోవాలంటే కరెక్ట్ అయిన పర్సన్ ఉండాలి.
అని చెప్పి జయలలితని తీసుకొచ్చారు. ఉమ్, జయలలిత తీసుకొచ్చి ఆవిడ ఆ గొప్ప ఆడిటర్ అని తెలుసు ఆయనకి పార్టీ ప్రచార కార్యదర్శిగా నియమించారు. ఉమ్, పార్టీ ప్రచార కార్యదర్శిగా నియమిస్తే ఫస్ట్ ఈయన మరో కాంగ్రెస్ అని ప్రచారాన్ని తిరగొట్టి పెండిన్ పెరుమై అని ఫస్ట్ స్పీచ్ ఇచ్చింది ఆవిడ. పెండిన్ పెరుమై అంటే స్త్రీల యొక్క గౌరవాన్ని కాపాడే గవర్నమెంట్ ఏఐడిఎంకే అని. ఉమ్, ముందు లేడీస్లోకి అంటే ఒక వ్యక్తిని నిందించకుండా కూడా హత్య చేయొచ్చు అనేది ఎంజీఆర్ ప్రూవ్ చేశాడు. ఓకే. రాజకీయాల్లో డైరెక్ట్గా అది చేశాడు ఇది చేశాడు అని అంటూ ఉంటారు కదండి. బాగా నిందారోపణ లేకుండా నిందాస్తుతి కూడా చేయొచ్చు నిందలాగా అని ప్రూవ్ చేశారు ఎంజీఆర్ గారు. ఉమ్, ఆయన గైడెన్స్లో ప్రచారంలో అలాగా ఎవరిని హర్ట్ చేయకుండా ఇచ్చేశారు. మంచి విప్లాస్ వచ్చింది. ఇందిరాగాంధీ గారు కూడా వచ్చి జయలలిత గారి స్పీచ్ విన్నారట ఉమ్, ఒకసారి. ఇప్పుడు అలాగా రాజ్యసభకు పంపించాడు ఆయన. రాజ్యసభకు పంపించినప్పుడు ఒకసారి తన రిలేషన్ ఎంజీఆర్కి తనకు ఉన్న రిలేషన్షిప్ గురించి ఏదో ఎక్స్పోజ్ అయ్యారని చెప్పి ఆవిడ మీద కోపంతో ఆ తర్వాత వెనక్కి పిలిపించాడు. అదంతా జరిగింది ఒకసారి. తర్వాత ఈ జయలలిత గారితో ఎంజీఆర్ గారితో చాలా క్లోజ్గా ఉంటున్న విషయం పార్టీ వర్గాలకు నచ్చడం. పార్టీ కార్యదర్శి చేసేయటం ఇచ్చేయటం నచ్చపోతే ఈవిడ మీద బాగా చెప్పడం మొదలుపెట్టారు. మీ ప్రభావం కంటే ఆవిడ మీద ప్రభావం ఎక్కువైపోతుంది, మీరు పార్టీలో చాలా ఇదిగా మాట్లాడుకుంటున్నారు, మీరు ఒక్కసారి ఆలోచించండి అని చెప్పారు ఆయన. ఈ లోపల ఇవన్నీ తెలుసుకున్న జయలలిత ఏం చేసిందంటే ఇది ఇలా కాదు, దీనికి లాక్ వేయాలని చెప్పేసి ఎంజీఆర్ని ఎలాగైనా సరే, ఎంజీఆర్ ఏం చేసేవాడంటే ఏ హీరోయిన్కి పెళ్లి జరిగినా కూడా ఆయనకు తెలియకుండా జరగడానికి వీల్లేదు. అలా యాక్సెప్ట్ చేసింది ఒక్క మంజులా పెళ్లి విజయ్ కుమార్తో జరిగితే పోన్లే సహనటులను వదిలేసింది. తర్వాత ఈవిడ శోభన్ బాబు గారితో వచ్చి శోభన్ బాబుని పిలిపించి కూడా వార్నింగ్ ఇచ్చాడు ఆయన. నేను అసలు ఆల్రెడీ జయలలిత గారికి చెప్పేశాను, నేను ఆల్రెడీ పెళ్ళై 3 పిల్లలు ఉన్నోండి, నాకే సంబంధం లేదని చెప్పి ఎంజీఆర్ని సాటిస్ఫై చేశాడు. ఎవరి మీద కంప్లైంట్ వచ్చినా కూడా ముందు ఆయన పిలిపించేస్తాడు. ఒక ఇన్సిడెంట్ చెప్పి తర్వాత కథలోకి వెళ్తాను. ఈ హీరోయిన్స్ అందరూ నాకు వెంకటరత్నం గారు కూడా చెప్పాడు, చంద్రకళ వెళ్తే కూడానంట ఉలగం చుట్టం వాలిపల్లిలో ఉంటే ఆవిడ మీద కూడా నిఘా పెట్టేవాడు అంట ఆయన. వెంకటరత్నం గారు చెప్పారు నాకు ఇలాగా చేశారని. నేనేమి ఊరికే చెప్పట్లేదు, ఇవన్నీ కూడా నిజాలు. ఏమండి అంటే ఒక విధంగా ఆయన వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా సాల్వ్ చేసేవాడు ఆయన. రక్షకుడు అని చెప్పాను. అందుకే ఇండస్ట్రీలో హీరోయిన్స్కి ఆడవాళ్ళందరికీ రక్షకుడు ఆయనే. ఇక పర్సనల్ తీసుకుంటే కానీ ఎప్పుడు కూడా హద్దు మేరలేదు ఆయన. ఇది కూడా గ్రహించాలి మనం. ఏమండి ఇలాంటి ఉంటున్నప్పుడు లత గారు కూడా ఎంజీఆర్కు ఉలగం చుట్టం వాలిబల్లో లోకం చుట్టిన ఊరిలో లత హీరోయిన్ అయినప్పుడు ఒకసారి అందాల రాముడికి మన నాగేశ్వరరావు గారితో సినిమా వచ్చింది. ఆయన కాంట్రాక్ట్లో ఉంది ఈవిడ. ఎంజీఆర్ కాంట్రాక్ట్ రాస్తుంది, ఆయనకి చెప్పందే సినిమా చేయడానికి వీల్లేదు. అప్పుడు ఎంజీఆర్ గారిని అడిగింది ఆవిడ, మరి నాగేశ్వరరావుతో సినిమా వచ్చింది, చేయమంటారా వద్దంటారని. నాగేశ్వరరావు అయితే బ్రహ్మాండంగా చేయన్నారు, అలాగే ఎన్టీఆర్ గారితో కూడా చేయన్నారు. వాళ్ళిద్దరంటే ఓకే, మిగతా వాళ్ళు ఎవరన్నా చేయదు. ఆ తర్వాత ఏం జరిగిందంటే రజనీకాంత్ తోటి లత గారికి బాగా కనెక్షన్ వచ్చింది. ఇద్దరు ఒకరినొకరు చెట్టాపట్టాలు వేసుకుని తిరగటం, వాళ్ళిద్దరూ ఒకటిగా తిరగటం. ఇది ఎంజీఆర్ గారు తీసింది. ఇద్దరికి వార్నింగ్ ఇచ్చారు, అయినా కూడా ఏం లేదు, పెళ్లి చేసుకోవాలని డిసైడ్ చేసుకుని వాళ్ళ ఇక్కడ తమిళనాడులో పెళ్లి చేసుకోకపోతే అడ్డుకున్నాడు ఆయన. మొత్తం డిస్టర్బ్ చేసేసాడు, వదిలేశారు. మళ్ళీ ఇక్కడైతే బాగుండదని చెప్పేసి, అంటే ఆయన ఎంత ఇదిగా ఉంటారో చూడండి, ఇక్కడైతే బాగుండదని చెప్పి కర్ణాటక వెళ్ళి, రజనీకాంత్ కర్ణాటక కదా, కర్ణాటక వెళ్ళి లతాను రజనీకాంత్ వెళ్ళిపోయారు పెళ్లి చేసుకుందామని. వెంటనే ఎంజీఆర్కి తెలిసింది. ఎంజీఆర్ ఏం చేశారంటే అప్పుడు సీఎం గుండూరావు, కర్ణాటక సీఎం గుండూరావు ఫోన్ చేసి వాళ్ళు ఎక్కడున్నా సరే ఇమ్మీడియట్గా పెళ్లి జరగకుండా ఇక్కడ తమిళనాడు పంపించాలి, మెడ్రాస్ పంపించాలి, నీ డ్యూటీ అని చెప్పి గుండూరావుకి చెప్పాడు ఆయన. ఇమ్మీడియట్గా వాళ్ళని పట్టుకుని వెనక్కి పంపించాడు. ఇక వాళ్ళు మన పెళ్లి వల్ల కాదని చెప్పేసి వదిలేశారు. అంత స్ట్రిక్ట్గా ఉంటాడు. ఇంతెందుకు చెప్పారంటే సరే
ఇప్పుడు జయలలిత సంగతి వచ్చాం కదా, ఉమ్, ఈ పార్టీ కార్యకర్తలందరూ ఇంతగా ఉన్నారు, ఇలా కాదు దీనికి లాక్కు వేయాలని చెప్పి జయలలిత ఒక థాట్ వేసింది. ఉమ్, ఇప్పుడు ఇవన్నీ చెడిపోయింది. ఎంజీఆర్ ఉండగా నేను ఎవరిని లవ్ చేసినా కూడా ఇది కుదరదు అనేసి చెప్పి ఫిక్స్ అయిపోయింది జయలలిత. ఓకే. ఇక లాభం లేదు, ఇంక నేను కట్టు ఎంజీఆరే నాకు గాడ్ ఫాదర్, ఎంజీఆరే దేవుడు అనేది ఇదైపోయింది. కట్టు బానిస అనుకోవాలి అనుకోవాల్సింది. వీళ్ళందరూ అంతే. వీళ్ళందరూ అంతే. ఉమ్, అంటే బానిస కాకుండా వాళ్ళు ఆయన ఏం చేసేవాడంటే ఎవ్రీథింగ్ ఆయన గాడ్ ఫాదర్ లాగా చూసుకునే ఒక ఇంపాక్ట్ ఇచ్చేవాడు ఆయన. ఉమ్, రేపు గుడికి వెళదాం, మీరు వచ్చేసేయండి అన్నాడు. గుడికి వెళ్దామంటే కాదంటానికి లేదు ఎంజీఆర్. ఉమ్, అంచేత నువ్వు పోయల్స్ గార్డెన్లో ఉండి నేను వచ్చేస్తానని చెప్పేసి వెయిట్ చేస్తుంది అక్కడ. వెయిట్ చేసిన తర్వాత అర్ధరాత్రి 12 అయింది, ఎంజీఆర్ రాలేదు. ఆ తర్వాత కబురు తెలిసింది, ఎక్కడికో వెళ్ళారు ఎంజీఆర్, బిజీ అయిపోయారు, జానకి గారితో ఎక్కడికో వెళ్ళారు, ఉమ్, భార్య, థర్డ్ భార్య అదే. వెళ్ళారని చెప్పి తెలిసింది. ఒక్కసారిగా ఆ ఇదిలాగా ఆయన మొత్తం అన్ని తీసేసి చిరాకుగా కోపంతో పిచ్చి పిచ్చిగా వేసేసి నగలన్నీ పారేసి చీర తీసేసి చిందులేసేసింది ఉమ్, ఎంజీఆర్ రాలేదని. ఉమ్, ఆయన అంటానికి ఏం లేదు, ఓకే. ఆయన అనేది ధైర్యం కానీ ఇది కానీ మాట్లాడటం కానీ ఏమీ లేదు, ఉమ్, సైలెంట్గా ఉంది. ఏం చేయాలని ఆలోచించింది. ఉమ్, ఏం చేయాలని ఆలోచించింది, వాసన గారి కుముదం ఉంది. కుముదంలో సొల్లత్తాన్ ననికిరేన్ అంటే చెప్పాలని అనుకుంటున్నాను అని చెప్పి జీవిత చరిత్ర రాయటం మొదలుపెట్టింది. ఉమ్, అంటే జీవిత చరిత్రలో ఎంజీఆర్ నిలికిచ్చేది. అంతేగా మరి. ఇది తెలిసారు వాళ్ళు, ఎవరు జనాలకు తెలిసింది. ఇమ్మీడియట్గా ఆపించేశాడు పిలిచి. ఉమ్, ఏమనుకుంటున్నావు నువ్వు, ఉమ్, ఆ? నాతో ఇక్కడ పార్టీ కార్యక్రమాల్లో ఉండగా నువ్వు బాధ్యత గల పోస్టులో ఇచ్చాను నీకు, నువ్వు ఇవాళ సొలత్తానికి అని చెప్పేసి నువ్వు కుముదానికి రాస్తే ఎంత బ్యాడ్ నేమ్ వస్తుంది మనకి పార్టీకి, అని చేత మానేయి అన్నాడు ఆయన. ఉమ్, మానేసింది ఇక. ఉమ్, ఏమండి, ఉమ్, మానేసిన తర్వాత ఇక అలాగా ఆ పెళ్లి కార్యక్రమం, ఈ ఉద్దేశం ఏంటంటే గుళ్ళో పెళ్లి చేసేసుకుందామని అదేలే అదే. జయలలిత గారి ఉద్దేశం. అలా మిస్ అయింది. ఓకే. ఇక ఎంతమందితోటి ఈయన ఎంజీఆర్ గారు ఉన్నా కూడా తన పరిధిని దాటి మాత్రం ఎప్పుడు వెళ్ళలేదండి ఈయన. ఉమ్, ఇప్పుడు ఎవరన్నా ఈ దండేస్తానంటే వద్దని అనరు కదా ఎవరన్నా, అదే. అలాంటి పరిస్థితిలో ఉన్నాడు తప్ప ఎంజీఆర్ గారు తన పరిధిని, తన గౌరవాన్ని ఎప్పుడు కూడా అతిక్రమించి ఎప్పుడు కూడా బిహేవ్ చేయలేదు. ఉమ్, ఇది నోట్ చేసుకోవాలి. రైట్. పైగా ఉమ్, సౌత్లో ఫస్ట్ సినిమా హీరో సీఎంగా అయింది. ఆ, సౌత్లో ఉమ్, ఉమ్, ఫస్ట్ సినిమా హీరో ఎంజీఆర్ గారు. ఆ, ఆ గౌరవాన్ని తర్వాతి ముఖ్యమంత్రుల వరకు కాపాడుకొచ్చిన వ్యక్తి ఆయన ఎంజీఆర్ గారు. ఉమ్, ఉమ్, ఎందుకంటే ఇది ఆ లెగసీని లెగసీని. ఏ భాషలో వచ్చినా ఆయన్నే ఫాలో అయ్యారు. అదే. రైట్. ఎవరు ఫాలో అయినా. ఉమ్, ఏమండి, ఒక సంక్షేమ పథకాలు ఎవరు ఏం చేసినా కూడా ఆయన్ని ఫాలో అవ్వని వాళ్ళు కూడా లేరు. రైట్. ఎంజీఆర్ గారు పేదల మనిషి అని అందరికీ తెలుసు. ఉమ్, తర్వాత ఇది అయిపోయిన తర్వాత సరే, ఇది అయిపోయిన తర్వాత ఇందిరాగాంధీ చనిపోయింది అక్టోబర్ 31ని. చనిపోయిన తర్వాత ఈయనకి ఆరోగ్య సమస్య వచ్చేసింది, ఉమ్, యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది. తర్వాత కొంచెం ఇంకేవో ప్రాబ్లమ్స్, వయసు రీత్యా వచ్చిన ప్రాబ్లమ్స్ వచ్చేసింది. ఓకే. వచ్చేసినప్పుడు అపోలో చూపించారు. అపోలో చూపిస్తే వాళ్ళు ఈ యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ అమెరికాలో బ్రూక్లిన్ హాస్పిటల్ ఉంది, దాంట్లో తీసుకుంటే అన్నీ బాగుంటాయి అని చెప్పి సలహా ఇచ్చారు. ఉమ్, కానీ అప్పుడు వెళ్ళలేదు. ఇంకా వెళదాం అనుకునే లోపల ఇందిరాగాంధీ మరణం జరిగింది. 4 రోజులు అలా వదిలేశారు. ఉమ్, ఆ కార్యక్రమాల్లో ఉండిపోయారు. ఓకే. ఓకే. ఏమండి, ఉమ్, ఇది సీఎం కదా. అదే. అవును. ఆ, ఉమ్, ఆ కార్యక్రమం ఉండిన తర్వాత ఇప్పుడు అమెరికా తీసుకెళ్ళి నవంబర్ 5ని ప్రత్యేక విమానంలో అమెరికా బ్రూక్లిన్ హాస్పిటల్ తీసుకెళ్లారు. ఉమ్, తీసుకెళ్ళి అక్కడ వైద్యం జరుగుతుంది. భార్య వాళ్ళ తోడుగా ఉంది. ఇక్కడేమో రాజీవ్ గాంధీని చేస్తే ఎలక్షన్లని ఎంజీఆర్ గారిని అడిగితే క్యాన్సిల్ చేస్తే ఇంకెంత టైం లేదు కదా, 84 వచ్చేసింది కదా, 85లో ఎలక్షన్ అనౌన్స్ చేసామని మొత్తం అనేది అని చెప్పారు. అదే కరుణానిధి గారు ఎగ్నెస్ట్గా ప్రచారం చేశారు. ఎప్పుడు ఎలక్షన్స్ ఏంటి అని అన్నారు. ఆయన ఉద్దేశం ఏంటంటే, ఆయన భయం ఏంటంటే ఎంజీఆర్ మీద సింపతి ఓట్లు పడిపోతాయని. హాస్పిటల్లో ఉన్నాడు కదా అది. కానీ అయినా కూడా రాజీవ్ గాంధీ యాక్సెప్ట్ చేశాడు. తమిళనాడుకి పార్లమెంట్కి ఒకేసారి ఎలక్షన్ జరిగింది. రాజీవ్ గాంధీ
రాజీవ్ గాంధీ కూడా సింపతి ఓట్లే వచ్చినాయి, ఓకే, ఇందిరాగాంధీ చనిపోయిన. రైట్. ఇక్కడ ఈయన ఈ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న ఫోటోలు పంపించి ప్రచారం చేయించాడు జయలలితతోటి, ఉమ్, పంపించాడు. ఉమ్, తర్వాత ఇక్కడ గవర్నర్ కంగారు పెడుతున్నాడు, ఇప్పుడు వచ్చిన తర్వాత మరి ఎప్పుడు వస్తాడు ఆయన అని ఏం చేశాడు, ఆయన బ్రూక్లిన్ హాస్పిటల్కి ఫోన్ చేశాడు. ఉమ్, అసలు ఎంజీఆర్ పొజిషన్ ఏంటి అని గవర్నర్ అడిగాడు. సెంట్రల్ గవర్నమెంట్ ఏరా తీస్తుంది కదా, అవును, ఏదన్నా ఒక లూప్ హోల్ ఉంటే పట్టుకుందామని. ఉమ్, అంటే హీఈస్ ఆల్ రైట్ అని చెప్పి వీఆర్ డిశ్చార్జింగ్ హిమ్ అన్ సో అండ్ సో డేట్ అని చెప్పారు. ఉమ్, నిందింజలి వెళ్ళాడు, ఇలాగ గందరగోళం సృష్టిస్తున్నారు అక్కడ, మీరు లేదని ఇక్కడ మీ ఆప్షన్స్లో అని అంటే, నేను వచ్చి ఫిబ్రవరిలో ప్రమాణ స్వీకారం చేస్తాను అని చెప్పాడు ఆయన. ఉమ్, ఎవరికి అప్పచెప్పలేం. అదే, వచ్చాడు ఆయన. వచ్చి ఫిబ్రవరిలో 10th డైరెక్ట్గా వెళ్ళి గవర్నర్ కలిశాడు ఎయిర్పోర్ట్ నుంచి. గవర్నర్ కలిసి ఆయన ప్రమాణ స్వీకారం చేయించాడు. దాని మీద పెద్ద ఇష్యూ చేశారు, రహస్యంగా ప్రమాణ స్వీకారం చేయటం ఏంటి, ఆయన హాస్పిటల్ నుంచి వచ్చి ఆరోగ్య రీత్యా పబ్లిక్ ఫంక్షన్లో చేయకూడదని చెప్పి ప్రమాణ స్వీకారం ఇక్కడ చేశారు. పబ్లిక్లో చేయాలి లెక్క ప్రకారం. అదే అదే, దాని మీద ఇష్యూ అయింది, అదే చేయలేకపోయారు. హాస్పిటల్ బెడ్ మీద ఉండి కూడా సీఎం అయిన వ్యక్తి ఒక ఎంజీఆర్. తర్వాత ఎంజీఆర్ ఉన్నంత వరకు ఇంకా ఏ పార్టీకి కానీ ఏ లీడర్కి కానీ అక్కడ అవకాశం లేదు. తమిళనాడులోని ప్రూవ్ చేసిన ఒకే ఒక లీడరు ఎంజీఆర్. కంటిన్యూస్గా అతను జబ్బు పడినాయి, బెడ్ మీద ఉంటున్నాయి, కింద పడిపోయినాయి, లేకపోతే ఇదేమైనా ఉన్నాయి, ఆయనే చీఫ్ మినిస్టర్. ఎంజీఆర్ నిలబడ్డాడు. ఎంజీఆర్ పార్టీ పెట్టిన తర్వాత ఓడిపోయింది లేదు. రైట్. 10 సంవత్సరాలు కంటిన్యూస్గా, అంటే ఆయన బతుకున్నంత వరకు 10 సంవత్సరాలు కంటిన్యూస్గా ఆయన ఇచ్చేశారు. ఇలా ఉంటున్న పరిస్థితుల్లో ఇప్పుడు రామాపురంలో ఒక రోజు, అంటే మళ్ళీ తిరగబెట్టి 27వ తారీఖు డిసెంబర్లో ఆయన మరణించారు, ఎంజీఆర్ గారు. అంటే అది ఆయన చీఫ్ మినిస్టర్గా ఉండగా మరణించాడు. ఆయన చీఫ్ మినిస్టర్ ఉండగా వచ్చిన తర్వాత మళ్ళీ తిరగబడతాయి కదా, పైగా ఈ పరిపాలన టెన్షన్స్ అది ఎక్కువగా ఉంటాయి. రైట్. ఆయనేమో రెస్ట్ తీసుకోవాలి లెక్క ప్రకారం అయితే, కానీ ఆయన తీసుకు ఏ ఒత్తిళ్ళు ఉంటాయి. ఆయన వీళ్ళు ఎక్స్పార్టీ పెట్టేవాళ్ళు కానివ్వండి, రాజకీయం అంటే అంతే కదండి. అలాగా ఈ టెన్షన్స్ తోటి ఆయన 87 డిసెంబర్లో ఆయన ఇచ్చేశాడు. చేసిన తర్వాత ఇప్పుడు అందరూ ఎంజీఆర్ మనుషులు అక్కడ ఉంది. ఎంజీఆర్ అంటే ఫేవర్, స్పీకర్తో సహా. ఇప్పుడు ఎవరు సీఎం చేయాలి? ఆ తర్వాత ఈ డెడ్ బాడీ దగ్గర ఈవిడ జయలలిత గారు వస్తే ఆవిడకి అవమానం జరగటం అదంతా చెప్పుకున్నాను. ఏమండి, దానికి ఒక కారణం ఉందంటారు. టోపీలో ఏదో రహస్యం ఉంది, ఆ టోపీ కోసం, రహస్యం కోసం, ఆ స్లిప్ కోసమే ఉన్నారని అదొక అనేక రూమర్స్ వచ్చినాయి. ఏదో ఆయనకి ఏదో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో అన్నీ ఆ టోపీలో, ఆ స్లిప్లో ఉంటాయి అని, అందుకే ఆవిడ అలా తోసేసినా కూడా ఆవిడ అలా వెళ్ళిందని రూమర్స్ చాలా వచ్చినాయి. అవి మనకు తెలియదు. రైట్. ఏమండి, అలా ఎంత అవమానించినా కూడా ఆయన వదిలిపెట్టి వెళ్ళుంటే ఆ తర్వాత చీఫ్ మినిస్టర్ అయ్యేది కాదు. కరెక్ట్. సో అంత మొండి మనిషి ఆ అమ్మాయి. ఇంచేతంటే తను జీవితాన్ని ఒక విషయంగా పోజేస్తే ఎంజీఆర్ వల్ల కానివ్వండి, లేకపోతే ఎంజీఆర్ లేకపోయినా కానివ్వండి, తన ఫ్రీడమ్ లేదు. ఎంజీఆర్తో చేరిన తర్వాత తను ఎవరిని పడితే లవ్ చేయడానికి లేదు, తను ఇష్టపడ్డ వ్యక్తిని ఇచ్చేసుకోవడానికి లేదు. మొత్తం కంట్రోల్లో, ఆయన కంట్రోల్లో ఉంది. సో ఆయన కంట్రోల్లో ఉన్నప్పుడు నేను ఐ షుడ్ బి బెనిఫిటెడ్ ఆఫ్టర్ హిస్ డిమైస్ అనుకున్నారు. అంటే ఆయన పోయిన తర్వాత నేను నన్ను ఇంకా చీప్ చేసేస్తారు వీళ్ళు, ఆయన ఇప్పుడే ఉన్నారు, అంచేత ఏదో ఒక ఈ పవర్లోకి రావాలి అని ఒక డెసిషన్ తీసుకున్నారు ఆవిడ. ఎంజీఆర్ లేనప్పుడు, ఎంజీఆర్ ఉన్నప్పుడే నా మీద చాడీలు చెప్పి ఇచ్చేశారు, ఇప్పుడు నేను పవర్ లేదనుకుంటే ఇప్పుడు నన్ను చేత్కారం చేసేస్తారు వీళ్ళు అని చెప్పి ఒక డెసిషన్ తీసుకున్నారు ఆవిడ. తీసుకుని ఇప్పుడు స్పీకరు ఎంజీఆర్ మనిషి కాబట్టి ఏం చేశాడంటే ఆయన జానకి గారిని ఆటోమేటిక్గా తల్లి పోతే కొడుకు, భర్త పోతే భార్యకి ఆ పదవి అప్పగిస్తారు. అది రాజ్యాంగంలో ఉంది. సరే, అప్పటికప్పుడు గణన చేస్తే గవర్నర్ ముందు ఇచ్చేస్తే 90 మంది ఎమ్మెల్యేలు ఎంజీఆర్ నుంచి జానకి గారి సపోర్ట్గా చూపించాడు. ఎవరు? స్పీకర్. స్పీకర్ తలుచుకుంటే ఉంది. చూపించిన తర్వాత ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారం చేయించిన తర్వాత జయలలిత గారు తట్టుకోలేకపోయారు. ఇప్పుడు తన వర్గాన్ని కూర్చుకోవడానికి ట్రై చేసింది ఈవిడ.
ఉమ్. నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తున్నాయి. అదే. నెక్స్ట్ 87 తర్వాత ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయి. 89 ఎలక్షన్స్ రేపు. ఇప్పటికే ఈ ఈ ఈ గవర్నమెంట్ ఉంటుందో లేదో తెలియదు జానకి గారిది. అలాగా ఉన్నప్పుడు ఒక్కొక్కళ్ళు జారుకోవడం మొదలుపెట్టారు. ఏమో జానకి గారిని నమ్ముకుంటే ఏమవుతుంది, జయలలిత ఎలాగైనా ఊరుకోదు, ఆవిడ చాలా పవర్ఫుల్ లేడీ, ఏం చేత అటు సైడ్ వెళ్ళటం మంచిదని కొందరు అటు జంప్ అయిపోయారు. ఇక్కడ రాజకీయం చేశారు ఆవిడ, జయలలిత గారు. చేసిన తర్వాత అక్కడ అయిన తర్వాత 24వ రోజుని ఆవిడకి అర్థమైపోయింది, డెఫినెట్గా నేను చేయలేను, వీళ్ళతోటి పోటీ పడలేను, అంచేత మనకెందుకు ఇది అని చెప్పేసి జానకి గారు రాజీనామా చేశారు. ఇంచేతంటే అవిశ్వాస తీర్మానం నిరూపించుకోవాలి అక్కడ, విశ్వాస తీర్మానం. ఆ లోపల వీళ్ళు జంప్ అయిపోవటం తెలిసిపోయింది. అంటే అభిమానంతో ఇచ్చాడు ఎంజీఆర్ కంటే అభిమానంతో స్పీకరు ఆవిడని చీఫ్ మినిస్టర్ చేశాడు, కానీ లేకపోతే ఎమ్మెల్యేలని సమావేశపరిచి మీకు ఎవరో ఏ నాయకుడు అంటే ఇష్టం ఏదో అడిగి చేస్తారు అది అనుకుంటా. అలాగా చేసి అయిపోయింది. అయిన తర్వాత అప్పుడు రాష్ట్రపతి పాలన పెట్టించాడు ఆయన. అస్తవ్యస్తం అయిపోయిందిగా రాష్ట్రపతి పాలన. అప్పుడు ఎలక్షన్స్ లేవు. మళ్ళీ 89 ఎలక్షన్స్ వచ్చినాయి. 89 వరకు రాష్ట్రపతి పాలన జరిగింది. ఏమండి 88లో రాష్ట్రపతి పాలన పెట్టాడు. 89లో మార్చిలో ఎలక్షన్స్ వచ్చేసినాయి. ఆ తర్వాత జరిగిన కథ జయలలిత కథలో చెప్పాను. అది అంతవరకు జయలలిత గారు ఆపోజిషన్ లీడర్గా ఎన్నికయ్యారు. ఈవిడికి 2 సీట్లే వచ్చినాయి. ఎవరికి? జానకి గారికి. జానకి గారు ఎంజీఆర్ భార్య గారికి 2 సీట్లు వచ్చినాయి, ఆవిడకి 25 సీట్లు వచ్చినాయి. ఎంజీఆర్ గారు చనిపోవటం ప్రజానీకానికి అస్సలు డైజెస్ట్ కాలేదు. కొంతమంది మంటల్లో దూకారు, కొంతమంది గుండె అయిపోయింది, కొంతమంది ఒకళ్ళు ఇద్దరు ఇదైపోయింది ఆ నాయకుడిని. ఎందుకంటే వాళ్ళకి దగ్గరగా వెళ్ళి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళతో భోంచేసిన వ్యక్తి, అంటే అధికారం కాకుండా ఆప్యాయత చూపించిన వ్యక్తి ఎంజీఆర్ గారు. దాన్ని మనం మర్చిపోకూడదు. ఇచ్చేదంటే ఆయన ఎప్పుడు కూడా తను గంజి తాగిన విషయం మర్చిపోలే. ఒక తల్లి ఒక సేరు బియ్యం దొరికితే దాన్ని 3 రోజులు గంజి కాసి వీళ్ళిద్దరికి పెట్టేదంట పిల్లలకి. ఆవిడ బతుకున్నప్పుడు సత్యభామ గారు కుంభకోణంలో. ఇది మర్చిపోలే ఎంజీఆర్ గారు, మర్చిపోలే. అంచేత ఎవ్వరూ అలా చేయకూడదు, ఎవరూ అలా ఇదిగా ఉండకూడదు. తర్వాత ఒకసారి ఆయన ఇది చెప్తుంటే ఎంజీఆర్ గారు మామూలుగా ఉన్నప్పుడు చీఫ్ మినిస్టర్ కాకుండా కారులో వెళ్తున్నాడట. కారులో వెళ్తుంటే అతను వర్షం వస్తే ఎవరో ఒక వ్యక్తి అలా నిలబడ్డాడట. కారు ఆపి కారు ఎక్కించుకున్నాడట. కారు ఎక్కించుకుని ఎంక్వైరీ చేస్తే ఏం లేదయ్యా, మా పిల్లకి పెళ్ళి ఇది ఉంది, ఏం చేయాలో తెలియదు, దానికోసం తిరుగుతున్నాను అని చెప్పాడు. దింపేసిన తర్వాత ఇమ్మీడియట్గా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే డబుల్ అమౌంట్ ఇచ్చి వాళ్ళకి పంపించి వాళ్ళు పెళ్లి చేయించాడు. అలాంటి క్యారెక్టర్. తర్వాత ఎవరికైనా ఏ అవసరాలు వచ్చినా ముందు ఎంజీఆర్ గారికి తెలుసుకుంటే చాలు, అలాగా ఇంటికి వెళ్తే చాలు, అలాగా ఏదైనా పెడితే ఎంత డబ్బు అయితే అంత ఇలా కట్టలు తీసి ఇచ్చేవాడు అంట, కానీ లెక్క పెట్టించేవాడు కదండి ఎవరికైనా అవసరం అయితే. అంచేత డబ్బును ఇదిగా చూసుకోలేదు. ఆయన చనిపోయిన తర్వాత రామాపురం ఇంటిని ఎడ్యుకేషన్ సంస్థకు ఏదో ఇచ్చేసారు వాళ్ళు. ఆయన ఆస్తులు ఏమి మిగిల్చుకోలేదు. ఇదే చివరికి మనం ఏం పట్టుకుపోతాం, మనం చేసిన మంచి పనులని మాటికి చెప్పుకుంటాం మన ఎపిసోడ్లో చూడండి. అది ఆచరణాత్మకంగా నిరూపించాడు ఆయన. ఏమీ దాచుకోలేదు. ఆ ఇల్లు కూడా రామాపురం ఇల్లు కూడా ఇచ్చేసాడు ఆయన. ఇదేమో పార్టీకి ఇచ్చేసాడు ఆయన. ఏది ఒకటేమో మ్యూజియం, ఒక ఇల్లు మ్యూజియంలో ఉంది, నేను చూశాను అది. ఆయన చెప్పులు, ఆయన వాచి, తర్వాత ఈ మెమోరియల్లో ఆయన వాచితో సహా పెద్ద వాచ్ ఉంటుంది, ఇంత వాచితో సహా ఇచ్చేశారు. అది అలా పెట్టి వింటే టిక్ 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 అంటూ వినపడుతుంది. అప్పుడు జనాలు వెళ్ళి వినేవాళ్ళు, మెమోరియల్ చూశారు. కాదు, ఆయనకి జయలలిత గారికి క్వైట్ ఆపోజిట్. ఏమో అసలు కోట్ల రూపాయలు ఆస్తులు సంపాదించుకున్నారు ఈవిడ కోట్ల ఆస్తులు సంపాదించుకున్నారు. నిన్నగాక మొన్న ఏమైందండి హైదరాబాద్ లో తాళం వేస్తారు తెలుసా మీకు ట్యాక్స్ వాళ్ళు. జయలలిత గారి ఇల్లు శ్రీనగర్ కాలనీలో, ఇక్కడే ఈ ప్రాంతంలోనే ఆవిడ ఇంటికి తాళం వేస్తారు ట్యాక్స్ కట్టలేదని. అంచేత ఏది ఎక్కడుందో కూడా తెలియదు సంపాదించి ఏం చేస్తారంట నేను అనేది. అది
ఆయన ఏం మిగిల్చుకోలేదు, జానకి గారు కూడా మిగిల్చుకోలేదు. ఆవిడ కూడా ఆవిడ కూడా అయిన తర్వాత ఆవిడ హయాంలోనే ఇచ్చేసారు ఆవిడ. ఓకే ఓకే. అసలు ఏమీ మిగిల్చుకోలేదండి, తనకంటూ ఇదని మిగిల్చుకోలేదు. ఆ చక్రపాణి గారికి ఏమన్నా ఇచ్చాడేమో తప్ప ఆయన వాళ్ళు కూడా అంతే తప్ప, అది కూడా తన సినిమాలో సంపాదించిందే తప్ప రాజకీయంగా ఆయన సంపాదించి నిల్లు. తన సొంత డబ్బులు ఇచ్చి ఆయన వర్షాలు వచ్చినప్పుడు ఆ రిక్షా వాళ్ళకండి నేను చూశాను ప్రత్యక్షంగా, ఈ రెయిన్ కోట్లు కొనిచ్చాడండి ఒకసారి. ఆయన వెనక సీట్లో కూర్చుని ఇలా ముందుకి ఇలా కూర్చుంటాడు ఆయన. ఇప్పుడు నేను చాలాసార్లు చూశాను మెడ్రాస్లో. ఆయన మ్యూజియం కూడా వెళ్ళాను. 4 ఏళ్ళు ఏదో కారు ఉంది ఆయనది, గ్రీన్. ఆ మ్యూజియంకి వెళ్ళి ఆ మ్యూజియంలో పెట్టారు ఆ కారు. ఇప్పుడు ఆయన వాడిన చెప్పులు, ఆయన వాచి, ఆయన పెన్ను మొత్తం అదంతా మెడ్రాస్ మ్యూజియంలో ఉంది. తర్వాత ఎలాగా భగవంతుడి దృష్టిలో ఎలా మెచ్చుకోవాలనుకుంటారో, ఎలా ఉండాలో ఒక మనిషి అలాగ బిహేవ్ చేసి మనిషి ఈయన. మానవతా దృష్టి ఎంత ఉండాలి ఏమిటనేది కబుర్లు చెప్పడం కాదు, ఆచరణలో ఎంత పెట్టాలనేది నిజంగా ఆచరించిన మనిషి ఆయన ఎంజీఆర్ గారు. ఏమంటే ఒక మంచివాడు ముందు ఎప్పుడు కూడా మిగతా వాళ్ళు ఎవరో నిలవలేరు. అలాగే అపోజిషన్ వాళ్ళు ఇచ్చేశారు తప్ప అసలు ఒక్క మాట కూడా అపోజిషన్ వాళ్ళు అనలేదంటే నమ్మండి మీరు. వాళ్ళు ఎంత తిడుతుందా అనుకుంటారు, మన సంగతి ప్రజలకు తెలియదా? తర్వాత అదే చెప్పేది, ఇప్పుడు ఒకళ్ళు ఎవరి మీద కోపం వస్తే రాజకీయ నాయకులు విచ్చలు విడిగా తిట్టేస్తూ ఉంటారు. ఎంజీఆర్ గారు ఎప్పుడు వాళ్ళు తిట్టలేదండి. తను ఏం చేస్తారో చెప్పాడు ఆయన. తమిళ సాంప్రదాయాన్ని కాపాడుతాను నేను, మీ అందరికీ అన్నలాగా తండ్రిలాగా నేను చూసుకుంటాను మిమ్మల్ని, మీకు ఏ అవసరం వచ్చినా అర్ధరాత్రి అయినా మన ఇంటికి రండి అని చెప్పి. తర్వాత ఆయన ఓపెనింగ్ స్పీచ్ ఏంటో తెలుసండి, ఎన్ రక్తక్తిల్ రక్తమే అంటే నా రక్తంలో రక్తమైన నా ప్రజలారా. అది ఎప్పుడు ఏ స్పీచ్ ఇచ్చినా. దీన్ని బట్టి ఎంజీఆర్ గారి గురించి ఆలోచించి ఇప్పుడు మన వాళ్ళు ఏమిటి, మన ఇదేమిటి, మన వాళ్ళు ఎలా ఉన్నారు ఏమిటి, ఎంజీఆర్ గారిలాగా ఎవరైనా ఉంటారా అనేది ఆలోచిస్తే ఒకసారి ఒక విధంగా చెప్పాలంటే ఆయన ఫాలో అయ్యారు జయలలిత గారు కూడా. ఒక రకంగా చెప్పాలంటే అమ్మ క్యాంటీన్ పెట్టింది ఆవిడ ఫస్ట్, 5 రూపాయలకి టిఫిన్ నేను తిన్నాను, అమ్మ క్యాంటీన్ టిఫిన్ నేను తిన్నాను. ఏమండి తర్వాత పేదవాళ్ళ గుడిసెల్లోకి టీవీలు పంపించింది ఆవిడ ఎలక్షన్ అప్పుడు. వాళ్ళు అపోజిషన్ వాళ్ళు ఏమన్నా అన్నామండి, చేరింది ఎవరికి? పేదవాళ్ళకి. ఇప్పుడు మనం డీప్గా ఆలోచించాలండి. వాళ్ళు టీవీలు పనిచేసింది ఎవరి సొమ్ము? ఇది సొమ్ము సంపాదించింది ఆవిడ దానం చేస్తున్నారుగా, ఎవరికి కావాలో వాళ్ళకి ఉపయోగపడేలా చేస్తున్నారుగా ధనం. ఎలా అయినా సంపాదించనివ్వండి, అది కావాలి రాజకీయంలో కానీ ఇది కానీ ఏది కావాలి. అంచేత ఎంజీఆర్ గారిని మనం ఇవాళ స్మరించుకోవటం అనేది చాలా గొప్ప విషయంగా భావిస్తూ, ఎవరికన్నా ఈ 4 మంచి మాటలు ఎవరికన్నా ఆలోచించగలిగితే అందరూ మంచి వాళ్ళు అవుతారు.